ఒక మంచి హెల్తీ రైస్ చూపిస్తున్నానండి. కరివేపాకు 2 రెమ్మలు చాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 చాలండి. ఎండుమిర్చి కూడా ఒక 2 చాలు. ఒక టమాటో, ఒక నిమ్మపండు, హాఫ్ అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ అయినా మీకు ఎక్కువగా పులుపు కావాలంటే 2 చెక్కలు వేసుకోవచ్చండి. కొద్దిగా అల్లం, పల్లీలు వేయించినవండి కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు మీరు. కొద్దిగా టేస్టీగా ఉండడానికి అవిసె గింజలు 1/2 స్పూన్ చాలండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి. ఎక్కువగా కావలిస్తే 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఎండుమిర్చి మొత్తం అన్నీ వేసుకుని పోపులో వేసుకోవాలండి బాగా. టమాటా ముక్కలు చీలికలుగా కోసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలండి. చిక్కుడు గింజలండి, ఇవి కూడా బాగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం నిమ్మకాయ కోసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఇలా చిక్కుడు గింజలు కూడా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలోకి రైస్ తీసుకోవాలండి కొద్దిగా మనం. తర్వాత దానిలో తాలింపు కూడా వేసుకోవాలండి. తర్వాత ఉడికించిన చిక్కుడు గింజలు కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు వేయాలండి. వేసి బాగా కలపాలి. తర్వాత మనం ముందు వీడియోలో చూపించినట్టుగా డ్రై నట్స్ పొడి కూడా దీనిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండాలండి దీనిలో. తర్వాత టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలండి. మనకి ఎంత కావాల్సిన తీసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. సాల్ట్ లేకుండా తినడం వల్ల చాలా యూజ్ ఉంది కదండి. అలా అని చాలామంది చెప్తూ ఉంటారు కదా, సాల్ట్ ఎక్కువగా తినకూడదు, బొజ్జు ఎక్కువగా పెరుగుతుంది. అందుకే లాస్ట్లో వేసానండి నేను ఉప్పు. ఫస్ట్ వేయను ఉప్పు, ఎప్పుడు కూడా లాస్ట్లో వేస్తాను. వండిన తర్వాత మనం లాస్ట్లో వేసుకుంటే హెల్దీ అండి. చూసారు కదా, ఇలాగే టేస్టీ రైస్ అండి. దీనిలో మనం ముందుగా డ్రై నట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి డ్రై నట్స్ రైస్ కూడా అని కూడా పిలవచ్చు దీన్ని.
పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారండి. చాలా హెల్తీ కూడా, పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ కూడా తినొచ్చు దీన్ని. టేస్టీ హెల్తీ డ్రై నట్స్ రైస్. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.